నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు ఆదిలాబాద్ జిల్లాలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం ఆటోను ఢీకొట్టిన టిప్పర్ 7 చిన్నారులు సహా 15 మంది దుర్మరణం అడెల్లి పోచమ్మను దర్శించుకునేందుకు వెళుతుండగా దుర్ఘటన మృతులంతా మహారాష్ట్ర నాందేడ్ జిల్లా వాసులుగా గుర్తింపు గుంటూరులో మట్టి పళ్లలు పడి 7 సజీవ సమాధి మృతుల్లో 4 విద్యార్థులు ప్రాణాలతో బయటపడిన యువకుడు దుర్ఘటనపై చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి బాధిత కుటుంబాలకు 20 లక్షల చొప్పున పరిహారం ఇప్పిస్తామని ఏపీ మంత్రుల హామీ హైదరాబాద్లో గాలివాన బీభత్సం పలు ప్రాంతాల్లో విరిగిపడిన చెట్లు విద్యుత్ స్తంభాలు గోడకూలి మహిళ మృతి తెలంగాణలో ఎంసెట్ కు సర్వం సిద్ధం నిమిషం ఆలస్యమైన అనుమతించబోమన్న అధికారులు నీటి సంరక్షణ చర్యలు ఉద్యమంలా చేపట్టాలన్న ప్రధాని మోదీ జలాశయాలన్నింటినీ జియో ట్యాగింగ్ చేయాలని పిలుపు ఐపీఎల్లో ప్లే ఆఫ్ కు చేరువైన కోల్కతా నైట్ రైడర్స్ పుణేపై 8 వికెట్ల తేడాతో జయభేరి యూసుఫ్ పఠాన్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఆదిలాబాద్ జిల్లా బైంసా మండలం దేగాం గ్రామ సమీపంలో అర్ధరాత్రి జరిగిన ఘోర ప్రమాదంలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు మొక్కులు తీర్చుకునేందుకు ఆటోలో వెళ్తున్న వారిని టిప్పర్ ఢీకొట్టిన ఈ దుర్ఘటనలో మరో 3 తీవ్రంగా గాయపడ్డారు నిజామాబాద్ జిల్లా నవీపేట్లో కూలీ పనులు చేసుకుని జీవనం సాగించే వీరంతా మహారాష్ట్రకు చెందిన వారిగా గుర్తించారు మొక్కు తీర్చుకునేందుకు బయలుదేరిన వారు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిన దుర్ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది మహారాష్ట్రలోని బోకర్ మండలం బల్లాల్ గ్రామానికి చెందిన కొంతమంది నిజామాబాద్ జిల్లా నవీపేటలోని ఇటుక బట్టీలో కూలి పని చేసుకుని జీవనం సాగిస్తున్నారు ఆదిలాబాద్ జిల్లా సారంగపూర్ మండలం అడెల్లి పోచమ్మ జాతరకు వెళ్లేందుకు ఆటో మాట్లాడుకుని పిల్లలతో బయలుదేరారు అర్ధరాత్రి 12 గంటల సమయంలో బైంసా మండలం దేగం వద్దకు రాగానే ఊహించని ప్రమాదానికి గురయ్యారు బాసరా బైంసా మార్గంలో కంకర లోడ్తో వేగంగా వస్తున్న టిప్పర్ ఆటోను బలంగా ఢీకొట్టడం సహా దానిపై నుంచి దూసుకెళ్లింది టిప్పర్ లారీ సహా అందులో ఉన్న కంకర మొత్తం ఆటోపై పడింది దుర్ఘటనలో ఆటో నుజ్జునుజ్జైంది అప్పటికే నిద్రలోకి జారుకున్న వారు ఏం జరిగిందో తెలుసుకునేలోపే టిప్పర్ కింద పడి నలిగిపోయారు ప్రమాదం జరిగిన ప్రదేశమంతా రక్తసిక్తమై భీతావహంగా మారిపోయింది ఈ ప్రమాదంలో 13 మంది అక్కడికక్కడే మృత్యువాత పడగా 2 ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు మృతుల్లో 3 పురుషులు 5 మహిళలు 7 చిన్నారులు ఉండగా ప్రాణాలు కోల్పోయిన 15 మందిలో 8 మంది ఒకే కుటుంబ సభ్యులు మృతుల్లో ముక్కుపచ్చలారని చిన్నారులు ఉండటం హృదయాలను ద్రవింపజేస్తోంది ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని నిజామాబాద్ జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు మృతదేహాలను బైంసా ఆస్పత్రికి తరలించగా బంధువుల రోదనలతో ప్రాంగణమంతా హృదయ విదారకంగా మారింది ప్రాణాలు కోల్పోయిన పసివాళ్ల భౌతిక కాయాలు చూస్తూ గుండెలు బాదుకున్నారు గుంటూరులో వాణిజ్య సముదాయం నిర్మాణ పనుల్లో జరిగిన ప్రమాదంలో 7 సజీవ సమాధి అయ్యారు కుటుంబానికి ఆసరాగా ఉండేందుకు కూలీలుగా మారిన విద్యార్థులు సహా పొట్టకోటి కోసం వచ్చిన కార్మికులను మట్టిపళ్లల రూపంలో మృత్యువు కబళించింది ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు సహా పలువురు మంత్రులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు బాధిత కుటుంబాలకు 20 లక్షల రూపాయల వరకు ఆర్థిక సాయం అందేలా చూస్తామన్న మంత్రులు ప్రమాద ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపిస్తామని చెప్పారు గుంటూరు లక్ష్మీపురంలో ఓ వాణిజ్య సముదాయ నిర్మాణ స్థలంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది భవన నిర్మాణంలో భాగంగా పునాది తవ్వకం పక్క గోడల నిర్మాణ పనుల్లో ఉన్న కార్మికులపై మట్టిపెళ్లలు విరిగిపడి 7 సజీవ సమాధి అయ్యారు నగరంలో కీలక వాణిజ్య కేంద్రంగా విస్తరిస్తోన్న లక్ష్మీపురంలో రహదారిని ఆనుకుని ఓ సంస్థ మల్టీప్లెక్స్ నిర్మాణ పనులు చేపట్టింది డబుల్ సెల్లార్ కోసం పునాదులను బాగా లోతుకు తీస్తున్నారు ప్రాంగణంలోని 3 చోట్ల పునాదులు తీసిన గోడలకు లైనింగ్ పనులు ప్రారంభించారు 4వ వైపు గోడల కోసం ఇనుప చట్రాల తయారీ చేపట్టారు
రాడ్ బెండింగ్ పనుల్లో పాల్గొనేందుకు ప్రత్తిపాడు మండలం గొట్టిపాడుకు చెందిన 18 మంది యువకులు వచ్చారు. రాడ్ బెండింగ్ పనులు చేస్తుండగా ఓ మట్టి పెళ్ల విరిగిపడింది. అక్కడి కార్మికులు దూరంగా వెళ్లేందుకు యత్నిస్తుండగా ఎక్కువ పరిమాణంతో కూడిన మట్టి పెళ్లలు ఒక్కసారిగా విరిగిపడ్డాయి. 2 కార్మికులు స్వల్ప గాయాలతో బయటపడగా 8 మంది చిక్కుకున్నారు. గత రాత్రి 7:30 గంటల తరువాత ప్రమాద సమాచారం వెలుగులోకి రాగా తక్షణ సహాయ చర్యలు చేపట్టినా పొక్లైన్లతో మట్టి పెళ్లల్ని తొలగిస్తోన్న క్రమంలో 2 సార్లు పక్క గోడలు కూలి పనులకు అంతరాయం ఏర్పడింది. మొదట ఒకరి మృతదేహం గుర్తించిన సహాయ బృందాలు మరొకరిని రక్షించిన సహాయక బృందాలు గుంటూరు సమగ్ర ప్రభుత్వాసుపత్రికి తరలించాయి. అత్యవసర సేవల విభాగంలో చికిత్స అందిస్తున్నారు. మరోవైపు రాత్రి 9 గంటల నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు అగ్నిమాపక సిబ్బందికి తోడు 80 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన మట్టి తొలగించి మొత్తం 7 మృతదేహాలను వెలికితీశారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారిలో 4 విద్యార్థులు ఉన్నారు. వీరిలో 2 డిగ్రీ చదువుతుండగా మరో 2 ఇంటర్ విద్యార్థులని అధికారులు తెలిపారు. కళాశాలలకు సెలవుల సమయంలో తల్లిదండ్రులకు ఆసరాగా ఉండేందుకు భవన నిర్మాణ పనులకు వెళ్లే వీరంతా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో వారి కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. సాయంత్రం వరకు చేయండి వరకు మీకు ఎక్స్ట్రా ఇస్తామని తలకే ఆ 10 రోజులు పోస్ట్ అవ్వలేదని నిలబెట్టాలని మొదలుపెట్టాను సార్. మొదలుపెట్టిన తర్వాత అప్పటికి మేము చెప్పాను సార్, సైడ్ వాల్ కట్టండి, మీరు సైడ్ వాల్ కట్టకపోతే మట్టి తిరిగి పడిద్ది, అదంతా నీళ్లు పారుతున్నాయి సార్, అదంతా సైడ్ కాలం అంటే నీళ్ళు అండి, ఆ నీళ్లు పారుతున్నాయి సార్, మీరు మట్టి సైడ్ వాల్ కట్టండి అంటే సైడ్ వాల్ కాదు ఏదో చెప్పేసి పోస్ట్ నిలబెట్టమన్నారు సార్. 18 మంది ఆ పోస్ట్ నిలబెట్టి పైకి వచ్చారు. ఒకటి మీద మట్టి పడింది సార్. మిగతా వాళ్ళందరూ పైకి వెళ్ళి కిందకెళ్ళి అర్థం లావుదని ట్రై చేశారు. కానీ అంతలోనే దాదాపు ఒక 5 ట్రక్కులు మట్టి మళ్ళీ మా వాళ్ళు అందరి మీద పడింది. ఆ పైన వాళ్ళు మొత్తం ఒక 10 మంది పైకి రాగలిగారు. 10 వాళ్ళంతా మట్టి కింద అలాగే ఉన్నారు సార్. ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు సహాయ చర్యల్ని పర్యవేక్షించాలని ఆదేశించడంతో గుంటూరు చేరుకున్న హోంమంత్రి చినరాజప్ప, మంత్రులు నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, రావిల కిషోర్ బాబులతో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆసుపత్రిలో బాధిత కుటుంబాలను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున 5 లక్షలు, భవన యజమాని నుంచి మరో 15 లక్షల రూపాయలు ఇప్పిస్తామని తెలిపిన మంత్రులు బాధితుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని చెప్పారు. మరి చాలా అన్యాయం జరిగింది. ఎందుకంటే ఇలా చనిపోయిన 7గురిలోనూ కూడా 4 విద్యార్థులు ఏసీ కాలేజీలో 3 చదువుకుంటున్నారు, ఇంకో కాలేజీలో చదువుతున్న 4 విద్యార్థులు అందరూ కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఒక ఎంక్వైరీ చేసి పూర్తిగా ఎంక్వైరీ చేసి బాధ్యులను కూడా ఖచ్చితంగా శిక్షించడానికి సిద్ధంగా ఉన్నాం. మేము దీనికి ఏం జరిగింది, సంఘటన ఎలా జరిగింది దానిపై ఎంక్వైరీ చేసి దాని మీద చర్య తీసుకుంటాం చెప్తుంది. లక్ష్మీపురం ఘటనకు కారణాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. యాజమాన్యం సరైన జాగ్రత్తలు తీసుకోకుండానే 30 అడుగుల లోతున గోడ నిర్మించేందుకు కూలీలతో పునాదుల కోసం రాడ్ బెండింగ్ పనులు చేయిస్తున్నట్లు గుర్తించారు. హైదరాబాద్లో రాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షానికి నగరవాసులు ఇబ్బందులు పడగా పలుచోట్ల విద్యుత్ స్తంభాలు నేలకూలి రాత్రంతా సరఫరా నిలిచిపోయింది. ప్రధాన రహదారులపై చెట్లు విరిగిపడి చాలా చోట్ల వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గోడ కూలిన ఘటనలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. వారం రోజుల క్రితం గాలివాన సృష్టించిన బీభత్సాన్ని మరువకముందే శనివారం రాత్రి మరోసారి భారీ వర్షం హైదరాబాద్ నగరాన్ని కకావికలం చేసింది. రాత్రి 9:30 గంటలకు ఉరుములు మెరుపులతో మొదలై భారీ వర్షం కురిసింది. బలమైన ఈదురుగాలుల ధాటికి చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. సచివాలయం సమీపంలోని ఎన్టీఆర్ గార్డెన్స్ ముందు హైమాస్ లైట్ స్తంభం రోడ్డుపై అడ్డంగా ఉరిగిపోగా రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రామంతపూర్లోని ఇందిరానగర్ వద్ద ఓ చెట్టుపై పిడుగుపడి సగానికి కాలిపోయింది. సికింద్రాబాద్ నామాలగుండు వద్ద చెట్లు కూలి విద్యుత్ స్తంభంపై పడగా ట్రాన్స్ఫార్మర్ నుంచి మంటలు చెలరేగాయి. ఉమెన్స్ కళాశాల ముందు రోడ్డుపై చెట్లు కూలి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విద్యానగర్, అంబర్పేట, ఉప్పల్ ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షానికి చాలా ప్రాంతాల్లో వృక్షాలు నేలకొరిగాయి. మరికొన్ని చోట్ల చెట్లు, బైక్లు, కార్లపై పడడం వల్ల పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. జీహెచ్ఎంసీ అధికారులు రాత్రంతా శ్రమించి రోడ్లపై పడిన చెట్లను తొలగించారు.
ఆర్టీసీ క్రాస్ రోడ్, గాంధీనగర్లో పలుచోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. చెట్లు రోడ్లకు అడ్డంగా పడి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బాగ్లింగంపల్లిలో ఇంటి గోడ కూలి ఓ మహిళ మృతి చెందింది. పాతబస్తీలోని పలు ప్రాంతాలు, ఎల్బీనగర్, ఉప్పల్, అంబర్పేట్, ఈసీఐఎల్, తార్నాక, సికింద్రాబాద్, హిమాయత్ నగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్పేట్, కూకట్పల్లి, మియాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నీరు చేరింది. పలు ప్రాంతాల్లో గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. 100 ఫీడర్ల పరిధిలో సరఫరా నిలిచిపోయిందన్న అధికారులు పునరుద్ధరణ పనులు ముమ్మరం చేశారు. దేశంలోకి నైరుతి రుతుపవనాలు వారం రోజుల ముందే ప్రవేశిస్తాయని అంచనా వేస్తున్న వాతావరణ శాఖ నేడు అధికారిక ప్రకటన చేయనుంది. కేరళలో పలుచోట్ల ప్రస్తుతం వర్షాలు కురుస్తుండగా వీటి ఆధారంగా అంచనా వేసి నైరుతి రుతుపవనాలు ఎప్పుడు ప్రవేశిస్తాయో భారత వాతావరణ శాఖ అధికారులు ఢిల్లీలో ప్రకటన చేయనున్నారు. అటు నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మరింత బలపడి అల్పపీడనంగా మారిందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ సాయంత్రానికి మరింత బలపడి 2 రోజుల్లో వాయుగుండంగా మారవచ్చని వెల్లడించింది. తెలంగాణలో మాత్రం ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఇవాళ ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ రేపు వడగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. కరవుతో అల్లాడుతున్న మహబూబ్ నగర్ జిల్లాకు కాస్త ఊరట లభించనుంది. కర్ణాటక నారాయణపూర్ జలాశయం నుంచి నేడు టీఎంసీ నీరు విడుదల చేయనుంది. ఈ మేరకు కృష్ణా భాగ్య జల నిగంకు కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మహబూబ్ నగర్ జిల్లాలో నెలకొన్న తాగునీటి ఎద్దడి దృష్ట్యా 3 టీఎంసీల నీరు విడుదల చేయాలని ఇటీవల తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు కర్ణాటక నీటిపారుదల మంత్రి ఎంబీ పాటిల్ను కోరగా 1 టీఎంసీ ఇచ్చేందుకు ఆయన అంగీకరించారు. ఈ మేరకు నేడు నీరు విడుదల చేయనున్నారు. నారాయణపూర్ నుంచి ఈ నీరు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న జూరాల ప్రాజెక్టుకు చేరుకోనుండగా వీటిని మహబూబ్ నగర్ జిల్లా తాగునీటి అవసరాలకు వినియోగిస్తారు. నీటి విడుదలపై హరీష్ రావు కర్ణాటక ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ నెలాఖరు కల్లా మిషన్ కాకతీయ మొదటి దశ పనులు పూర్తి కావాలని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు అధికారులను ఆదేశించారు. 2వ దశ పనుల టెండర్ల ప్రక్రియ వారం రోజుల్లోగా పూర్తి చేయాలని మిషన్ కాకతీయపై సచివాలయం నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో స్పష్టం చేశారు. 4 గంటల పాటు సాగిన వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా, డివిజన్ల వారీగా సమీక్షించిన మంత్రి టెండర్లు, అగ్రిమెంట్లు, గ్రౌండింగ్లలో వెనకబడిన రంగారెడ్డి, మహబూబ్ నగర్, వరంగల్, కరీంనగర్ జిల్లాలు త్వరితగతిన పురోగతి సాధించాలని కోరారు. పనుల్లో బాగా వెనకబడిన కారణంగా వరంగల్ ఎస్సీ విజయభాస్కర్పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సెలవుపై వెళ్లాలని ఆదేశించారు. వెంటనే కొత్త ఎస్సీని నియమించాలని ముఖ్య కార్యదర్శికి సూచించారు. నర్సంపేట నియోజకవర్గంలోని 3 మండలాల్లో పనులు ఒక్కటి కూడా మొదలు కాకపోవడంపై మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తదుపరి సమావేశం నాటికి పురోగతి చూపించేలా చర్యలు చేపట్టాలన్నారు. వర్షాలు ప్రారంభమయ్యే నాటికి అన్ని చెరువుల తూములను మూసి ఉంచాలని, గేట్లు లేని వాటికి వెంటనే గేట్లు అమర్చాలని సూచించారు. టెండర్లు పొంది అగ్రిమెంటుకు రాని ఏజెన్సీలను వెంటనే బ్లాక్ లిస్టులో పెట్టి మళ్లీ టెండర్లు పిలవాలని స్పష్టం చేశారు. కొత్త ఇంజనీర్లకు 5 ఏళ్ల వరకు పదోన్నతి పొందిన ఇంజనీర్లకు హైదరాబాద్లో పోస్టింగ్ ఇవ్వరాదని హరీష్ రావు ఆదేశించారు. జల సంరక్షణ చర్యలను ప్రజా ఉద్యమంలా చేపట్టాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. నీటి నిల్వ వ్యవస్థలను సృష్టించే యజ్ఞంలో ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ వంటి యువ సంఘాల్ని భాగస్వామ్యులు చేయాలని సూచించారు. రాజస్థాన్, జార్ఖండ్లో నెలకొన్న కరవు పరిస్థితులపై ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు వసుంధరా రాజే, రఘువర్ దాస్తో సమీక్షించిన మోదీ ఈ మేరకు దిశానిర్దేశం చేశారు. జల సంరక్షణలో సాంకేతికతను సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరాన్ని మరోమారు నొక్కి చెప్పిన ప్రధాని రాష్ట్ర ప్రభుత్వాలు జలాశయాల్ని గుర్తించి వాటికి విశిష్ట సంఖ్యలు ఇవ్వడం సహా జియో ట్యాగింగ్ చేయాలని సూచించారు. భూసార కార్డుల జారీ, ప్రధానమంత్రి పంటల బీమా సహా మరికొన్ని పథకాల అమలుపైన సమీక్షించారు. ప్రధానితో వసుంధరా రాజే భేటీ తర్వాత రాజస్థాన్లో కరవు ఉపశమన చర్యల కోసం అదనంగా 1345 కోట్ల రూపాయల నిధుల్ని కేంద్రం మంజూరు చేసింది. రాష్ట్ర విపత్తు స్పందన నిధిలో కేంద్రం వాటా కింద జార్ఖండ్కు 273 కోట్ల రూపాయలు విడుదల చేసింది. తెలంగాణ ఎంసెట్ నేడు జరగనుంది. ఇందుకోసం హైదరాబాద్ జేఎన్టీయూ అన్ని ఏర్పాట్లు చేసింది. ఉదయం, మధ్యాహ్నం 2 పరీక్షలుగా నిర్వహిస్తుండగా ఇంజనీరింగ్కు 1,43,481 మంది, వ్యవసాయ, వైద్య విద్య పరీక్షకు 1,983 మంది దరఖాస్తు చేశారు. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడల్లో తెలంగాణ ఎంసెట్ నిర్వహిస్తున్నారు. మొత్తంగా ఉభయ రాష్ట్రాల నుంచి 2,46,522 మంది పరీక్షలు రాయనున్నారు. తొలిసారిగా ఇంజనీరింగ్, మెడికల్ పరీక్షలకు బయోమెట్రిక్ విధానం అమలు చేస్తున్నారు. ఈ నెల 9 నుంచే విద్యార్థులకు వెబ్సైట్లో కొత్త హాల్ టికెట్లను అందుబాటులో ఉంచారు. విద్యార్థులు పాత హాల్ టికెట్లు వినియోగించవద్దని కన్వీనర్ హెచ్చరిస్తున్నారు. వైద్య విద్యకు సంబంధించి తొలిసారి ఆన్లైన్ పరీక్ష నిర్వహిస్తున్నారు.
ఎంసెట్కు 1 నిమిషం నిబంధన ఖచ్చితంగా అమల్లో ఉంటుందని అధికారులు చెప్పారు. ఆ సమయం వరకు పరీక్షా కేంద్రం గేటు వరకు చేరుకున్న వారిని మాత్రమే అనుమతిస్తామని స్పష్టం చేశారు. విద్యార్థులు గంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకుని బయోమెట్రిక్ విధానంలో వేలిముద్ర నమూనాలు ఇవ్వాల్సి ఉంటుంది. మెడికల్ సీట్ల భర్తీ కోసం నీట్ తప్పనిసరి చేస్తూ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుతో ఎంసెట్ రాసిన విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందని ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ ఏడాది ఎంసెట్తోనే వెళ్తామని పరిస్థితి వివరిస్తూ కేంద్రానికి లేఖ రాయనున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది నుంచి నీట్కు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తామని వివరించారు. ప్రస్తుత పరిస్థితులపై ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇవి కూడా ఈ మెడికల్ టెస్ట్లో ఉంటాయి రిజల్ట్స్. మనం ఒకసారి ఆ రిజల్ట్ ఇవ్వకపోతే అందులో అడ్మిషన్ కూడా ఇవ్వకపోతే అట్లా చెప్పి మనం మెడిసిన్ రిజల్ట్స్ ఇస్తే అందులో ఫస్ట్ సెకండ్ లాంటి ర్యాంకులు వచ్చిన వాళ్ళు అది ఎంత కష్టపడి చదివినా కూడా వాళ్ళు ర్యాంక్ వేస్ట్, నాకు మెడిసిన్ చదివి లేదు అని వాళ్ళు బాధపడే అవకాశం ఉంది. ఇవన్నిటి మీద కూడా రేపు ముఖ్యమంత్రి గారితో కలుస్తూ ఉన్నాం. మండే నేను హెల్త్ మినిస్టర్, అగ్రికల్చర్ మినిస్టర్ కూడా కలిసి ముఖ్యమంత్రి గారు మొత్తం పొజిషన్ మొత్తం అప్లై చేసి ఫైనల్గా రిజల్ట్ రిలీజ్ చేయటమా లేదు వర్క్ నెట్లో పెట్టేసేసి ఇది మెడికల్కి సంబంధించింది కాదు, మిగతా బ్యాలెన్స్ అగ్రికల్చర్ వాళ్ళకి ఎలిజిబిలిటీ చెప్పడమా ఏంటి అనేది సీఎంతో మాట్లాడిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యక్తిగత విదేశీ పర్యటన ముగించుకుని అర్ధరాత్రి విజయవాడ చేరుకున్నారు. ఈ నెల 9న కుటుంబ సమేతంగా థాయిలాండ్ వెళ్లిన ఆయన అర్ధరాత్రి హైదరాబాద్ చేరుకుని అక్కడి నుంచి నేరుగా విజయవాడలోని తన నివాసానికి వచ్చారు. ఇవాళ రేపు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాకు సంబంధించి ప్రధానికి ఇవ్వాల్సిన నివేదికపై పూర్తిస్థాయిలో కసరత్తు చేయనున్నారు. రేపు తన కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమావేశమై ప్రధానికి ఇచ్చే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్పై కసరత్తు చేయనున్నారు. ఇవాళ పార్టీ నేతలతో భేటీ కానున్న చంద్రబాబు మహానాడు నిర్వహణ, ఇతర రాజకీయ అంశాలపై చర్చిస్తారు. ఆంధ్రప్రదేశ్లో వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆధార్ వినియోగం దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని ప్రధానమంత్రి ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రహ్మణ్యం అన్నారు. వివిధ పథకాలకు ఆధార్ అనుసంధానం, అందుకు వినియోగిస్తున్న ఐటీ సేవలను పరిశీలించేందుకు ఆధార్ డీజీ అజయ్ భూషణ్ పాండేతో కలిసి కృష్ణా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ఆధార్ వినియోగం ద్వారా ప్రజా పంపిణీ వ్యవస్థలోనూ ఆంధ్రప్రదేశ్ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిందని అరవింద్ సుబ్రహ్మణ్యం ప్రశంసించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సమర్థులైన అధికారుల వ్యవస్థతోనే ఇది సాధ్యమవుతోందని పేర్కొన్నారు. Today, I have to say very, very honestly and with great pleasure and honor that having come and seen what is happening, it's really transformed my perception, the real possibilities of Aadhaar and mobile and financial inclusion. I've been totally bowled over by what I've seen today. It's just spectacular. I have no words to describe the experience I've had today. అణు సరఫరాదారుల కూటమిలో సభ్యత్వం పొందేందుకు భారత్ అన్ని అర్హతలతో సిద్దంగా ఉందని అమెరికా స్పష్టం చేసింది. ఎన్ఎస్జీలో భారత సభ్యత్వాన్ని అడ్డుకునేందుకు చైనా, పాకిస్తాన్ సంయుక్తంగా ప్రయత్నిస్తున్నాయనే వార్తల మధ్య అగ్రరాజ్యం ఈ మేరకు తేల్చెప్పింది. క్షిపణి సాంకేతిక నియంత్రణ ఒప్పందం నిబంధనల్ని భారత్ పాటిస్తోందని, ఎన్ఎస్జీలో చేరేందుకు ఆ దేశం సిద్దంగా ఉందని గతేడాది ఢిల్లీ పర్యటన సందర్భంగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా చేసిన వ్యాఖ్యల్ని శ్వేతసౌధం పునరుద్ఘాటించింది. అణు సరఫరాదారుల కూటమిలో భారత్ చేరికను అడ్డుకుంటున్న చైనా అణు పునరుత్పాదక నిరోధక ఒప్పందంపై భారత్ సంతకం చేయకపోవడాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ తన వైఖరిని సమర్థించుకుంది. ఎన్ఎస్జీలో చేరేందుకు ఎన్పీటీపై సంతకం చేయడం ఎంతో ముఖ్యమని 48 సభ్య దేశాల్లో అనేక అభిప్రాయపడుతున్నాయని చెప్పుకొచ్చింది. తమిళనాట శాసనసభ ఎన్నికల పోలింగ్ సోమవారం జరగనున్న వేళ ఎన్నికల నిబంధనావళిని ఉల్లంఘించారంటూ ఆ రాష్ట్రంలోని 2 ప్రధాన పార్టీల అధినేతలకు కేంద్ర ఎన్నికల సంఘం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. పోటాపోటీగా ఉచిత హామీలు గుప్పిస్తూ అధికార అన్నాడీఎంకే, విపక్ష డీఎంకే పార్టీలు విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోలపై ఇందిన ఫిర్యాదుల్ని పరిగణనలోకి తీసుకున్న ఈసీ ఈ మేరకు తాకీదులిచ్చింది. ఆయా మేనిఫెస్టోలు నిర్దేశిత మార్గదర్శకాలకు అనుగుణంగా లేవని ప్రాథమికంగా తేలినట్లు అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత, డీఎంకే సారథి కరుణానిధికి ఇచ్చిన నోటీసుల్లో ఎన్నికల సంఘం పేర్కొంది. తాకీదులపై ఇవాళ సాయంత్రం 5 గంటలకల్లా స్పందించాలన్న ఈసీ ఇచ్చిన హామీల్లోని హేతుబద్దత, ఆయా వాగ్దానాల అమలుకు అవసరమయ్యే నిధులు ఎలా సమకూర్చుతారనే అంశాలపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. నిర్దేశిత గడువులోగా స్పందించకపోతే ఎలాంటి సమాచారం లేకుండా 2 పార్టీలపైన చర్యలు తీసుకుంటామని జయలలిత, కరుణానిధికి ఇచ్చిన తాకీదుల్లో ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.